ఎస్, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఐ ఫైండ్ యూ నిన్ను పట్టుకుంటాను, నిన్ను వెతుకుతాను, నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టను, నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వదిలిపెట్టను, ఒక తుఫాన్లా నీ మీద విరుచుకుపడతాను. మా భారత ప్రజలందరికీ కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాను, అక్క చెల్లెళ్ళందరికీ ప్రామిస్ చేస్తున్నాను, అన్న తమ్ముళ్ళందరికీ ప్రామిస్ చేస్తూ ఉన్నాను, వాడిని ఎక్కడున్నా వదిలిపెట్టను. ఎంత అద్భుతంగా చేశారండి. అది ముందుగానే మనకి హింట్ ఇచ్చారు వాళ్ళు. ఇండియన్ ఆర్మీ ముందుగానే చెప్పింది మనకి, వెనక ప్లే అవుతుంది చూసారు. మన ఇండియన్ సత్తా ఎంత ఉంటుందని, మన సైన్యం ముందు ఎంత అండి పాకిస్తాన్. ఆఫ్టర్ ఆల్ ఏదో అంటారు చూసారా, భారతీయ ప్రజలంతా కలిసి ఉమ్మూస్తే ఆ ఉమ్ములోనే పాకిస్తాన్ కొట్టుకుపోద్దని చెప్తూ ఉంటారు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఇంకా అబ్జెక్షన్ ఉంటుంది, కొంత అబ్జెక్షన్ ఉంటుంది. భారతీయులంతా కలిసి యూరిన్ పోస్తే ఆ యూరిన్లో పాకిస్తాన్ మొత్తం కొట్టుకుపోద్దని చెప్తూ ఉంటారు. ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్. ఈ విధంగా మనం భారతీయుల్ని అత్యంత దారుణంగా నరికి చంపి, కాల్చి చంపి, ఎందుకు కావాలని గొడవ పెట్టుకుంటాం తప్ప దీనివల్ల సాధించేది ఏంటి? ఎందుకు పెహల్గాంలో మన వాళ్ళని చెప్పింది? ఏం సాధిద్దామని? నీ దేశ పరిస్థితి ఏంటి? నీ జీడిపి ఎక్కడుంది? నీకు అసలు ఆదాయం వస్తుందా? నీ దేశానికి అల్లకల్లోలంగా ఉంది, టెర్రరిజం విపరీతంగా పెరిగిపోతుంది, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, పిల్లలకి చదువులు లేవు, అందరూ ఉగ్రవాదం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు, తిండికి కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. నీకు దేశ విభజన జరిగినప్పుడు, పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు అత్యంత విలువైన ఖనిజాలున్న భూములన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళాయి. అనేక నదులు పాకిస్తాన్లో ఉన్నాయి, బంగారం లాంటి పంటలు పండే భూములు ఉన్నాయి. ఇన్ని ఇచ్చాం కదా నీకు ఆ రోజు విభజన జరిగినప్పుడు. వాటిలో బంగారం లాంటి పంటలు పండించుకోవచ్చు, అక్కడ ఉన్న ఖనిజాల మొత్తాన్ని కూడా అమ్మి నీ దేశాన్ని విపరీతంగా డెవలప్ చేసుకోవచ్చు. నీ దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టుకోవాలి, నీ దేశంలో అమలయ్యే పథకాల మీద దృష్టి పెట్టుకోవాలి, నీ ప్రజల సంక్షేమం నువ్వు చూసుకోవాలి. ఇవన్నీ మానేసి పక్క దేశానికి వచ్చి వాళ్ళని కెలికి అక్కడికి వచ్చిన టూరిస్టులని, అమాయకుల్ని అన్యాయంగా కాల్చి చంపి, కావాలని ఈ యుద్ధం తెచ్చుకుని ఈరోజు ఏడ్చినా ఉపయోగం లేదు. ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి సాయం దేహి అని పిచ్చమెత్తుకునే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కి అటు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇలాంటి కొన్ని దేశాలు కనుక సాయం చేయకపోతే బిచ్చమెత్తుకునే పరిస్థితి, ఖచ్చితంగా బిచ్చమెత్తుకునే పరిస్థితి. నీకు ఇండియాతో కంపారిజన్ ఏంటి? ఇండియా ఎక్కడున్నామో తెలుసా ఈరోజు? సో అలాంటి ఇండియాతో పెట్టుకుని ఇండియన్స్ని చంపి ఏం సాధిద్దామని పాకిస్తాన్ ఈ పని చేసింది. అందుకే చెప్తున్నాం మరోసారి, భారత ఆర్మీ చేసిన, భారత ఎయిర్ ఫోర్స్ చేసిన అధికారులందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నాం, బలంగా సెల్యూట్ చేస్తున్నాం. ఇక్కడ జై హింద్ అంటూ ఉన్నాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, దీని గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. భరత్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయి ఉన్నారు. అని చెప్పించుకున్నా, ఏం చేసినా కూడా ఇప్పుడు ఏమి డిఫరెన్స్ కాదు. ఇవాళ వరకు మనము ఇండియన్ ఆర్మీ ఆర్ నేవీ, మన రాజకీయ ఏదైతే మెచ్యూరిటీ అప్రోచ్ ఉందో దాని గురించి మాట్లాడుకుంటే బెటర్ ఉంటుందండి. ముందు ఇంకేమైనా కావచ్చు, కానీ ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలో పోయి మనం చేసి సక్సెస్ఫుల్ గా రిటర్న్ వచ్చేయగలిగినాం. దాంతో మన టెక్నాలజీ గురించి తెలుస్తుంది, మన ట్రైనింగ్ కేపబిలిటీ గురించి తెలుస్తుంది, లీడర్షిప్ గురించి తెలుస్తుంది. సో ఇది దేశం గర్వపడే ఒక రోజు. అండ్ ముందుకు పాకిస్తాన్ ఇంకా ఏబీ స్టెప్స్ తీసుకోలేదని అనిపిస్తుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ దాంట్లో కూడా వాళ్ళని ఐసోలేట్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు అటాక్ అంతా ఎలా జరిగిందండి? ఇప్పుడు మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఎయిర్ స్ట్రైక్స్ కాదనుకుంటా కదా, మిసైళ్ల ప్రయోగమే జరిగినట్టుంది. మన బోర్డర్ దగ్గర నిలబడి ఇక్కడ నుంచి మిసైల్ని ప్రయోగించినట్టున్నారు టార్గెట్ని. యా, అంటే నార్మల్గా ఆర్టిలరీ యూజ్ అయిందండి చాలా. దీంట్లో ఆర్టిలరీతోని క్రూయిజ్ మిసైల్స్ ఫైర్ అయినాయి. అయితే దాంతో ఏం చేస్తుందంటే ఆల్రెడీ మన దగ్గర ఇంటెలిజెన్స్ బాగా ఉండి ఎక్కడెక్కడైతే ఏమైనా స్థావరాలు ఉన్నాయో అవి డిటెక్ట్ చేయడం జరిగింది.
మీరు ఇంతకు మాట్లాడుతున్నట్టు లాస్ట్ 14 days ప్రిపరేషన్ అన్నమాట. ఎక్కడెక్కడ వీళ్ళవి ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉన్నాయో, వీళ్ళ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి ఇవాళ ఈ టెక్నాలజీలో GIS GPS దాంతో మ్యాపింగ్ టెక్నాలజీస్ తోటి కరెక్ట్ గా తెలుసుకోవచ్చు. శాటిలైట్ ఇమేజరీతో మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఎక్కడ ఉంటే తెలుసుకున్న తర్వాత ఆర్టిలరీ గన్స్ తోటి ప్రిసైజ్ గా ఫైర్ చేయొచ్చు. లాస్ట్ కొన్ని రోజులలో మన బార్డర్ ఏరియాస్ లో కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. మన మిసైల్స్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన మిసైల్స్ మన ఆర్టిలరీ వెపన్స్ అన్ని మనం తయారు చేసుకునే చాలా మటుకు. కాబట్టి మన సామర్థ్యంతో చేసింది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. ఓకే, మన ట్రైనింగ్ ఎబిలిటీ సో కరెక్ట్ గా ఫైర్ తర్వాత ఎయిర్ ఫోర్స్ వెళ్ళింది అనమాట. ఈ రెండు కాంబినేషన్ తోటి. కానీ అంతకు ముందే షెల్స్ని వదులుతోంది, రోటార్లు పంపిస్తోంది. సో దానివల్ల వాటిని భారత సైన్యం కూడా పూర్తి స్థాయిలో తిప్పి కొడుతోంది. సో ఇక్కడ అంటే ఇందాక నేను చెప్పాను కదా, పాకిస్తాన్